హలో అండి. మురుదేశ్వర్ ఈ పేరు అందరికీ సుపరిచితమే. అయితే ఈ మురుదేశ్వర్ టెంపుల్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని కన్నడ జిల్లాలో ఉంది. మురుదేశ్వర్ స్టేషన్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ టెంపుల్ ఉంటుంది. ఆటో వాళ్ళకి ₹20 ఇస్తే తీసుకెళ్తారు. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎత్తైన రాజగోపురం, అలానే ఎత్తైన శివుని విగ్రహం. ఈ టెంపుల్ చుట్టూ అంటే గుడికి 3 వైపులా అరేబియన్ మహాసముద్రం ఉంటుంది. అలాగే ఈ టెంపుల్ వచ్చేసి కందుక అనే చిన్న కొండపైన ఉంటుందన్నమాట. మనకు కనిపిస్తున్న ఈ రాజగోపురం ఎత్తు 237 అడుగులు. ఇది 20 అంతస్తుల్లో ఉంటుంది. మనం లిఫ్ట్‌లో పైకెళ్ళి చూడొచ్చనమాట. అంటే లిఫ్ట్‌లో పైకెళ్తే 18వ అంతస్తు వరకు పంపిస్తారు. అక్కడి నుంచి వ్యూ చాలా బావుంటుంది. అక్కడ 4 వైపుల నుంచి వ్యూ చూడొచ్చు. ఇది ఒక వైపు నుంచి అన్నమాట. రాజగోపురం పైనుంచి చూస్తే ఎటు చూసినా మనకి సముద్రమే కనిపిస్తుంది. ప్రపంచంలోనే ఎత్తైన శివుని విగ్రహాలలో ఇది రెండవది. ఈ టెంపుల్ యొక్క దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ అంటే నైట్ 8:30 వరకు దర్శించుకోవచ్చు. నైట్ 8:30 తర్వాత దర్శనం అయితే ఉండదు. ఈ టెంపుల్ చాలా పురాతనమైనదే. కాకపోతే ఇది శిథిలావస్థలో ఉన్నప్పుడు ఆర్ఎన్ శెట్టి అనే అతను దీన్ని పునర్నిర్మించారనమాట. మీరు ఒకవేళ మురుదేశ్వర్ టెంపుల్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల్లోనే వెళ్తేనే బాగుంటుంది. ఎందుకంటే వర్షాకాలంలో ఇక్కడ బీచ్‌లోకి ఎవరిని అలో చెయ్యరు. ఇంకొక విషయం ఏంటంటే స్కూబా డైవింగ్ ఉంటుంది కదా! అది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఫేమసే. కాకపోతే వర్షాకాలంలో అది ఉండదంట. అందుకని నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైంలో వెళ్తేనే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయని చెప్తున్నారక్కడ. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒకవేళ వెళ్ళినట్లయితే అక్కడ ఉండడానికి ఫ్రీ రూమ్స్ ఫెసిలిటీ అయితే ఉండదు. ఖచ్చితంగా మీరు హోటల్‌లో రూమ్ తీసుకొని ఉండాల్సిందే. 3 వైపులా అరేబియన్ మహాసముద్రంతో టెంపుల్ మాత్రం చాలా అందంగా ఉంటుంది. అక్కడ ఫోటోలు తీసేవాళ్ళు కూడా ఉంటారు. ఒక ఫోటో వచ్చేసి ₹60 మాత్రమే. ఇక్కడ మామూలు డేస్‌లో కన్నా వీకెండ్స్‌లోనే ఎక్కువ జనాలొస్తున్నారు. ఎక్కువగా గోవా నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ మురుదేశ్వర్, గోకర్ణ చూసుకొని వెళ్ళడానికి ఇది ఈజీగా ఉంటుంది. మీరు మురుదేశ్వర్ వెళ్ళినప్పుడు పక్కన గోకర్ణ కూడా ఉంటుంది. అది కూడా చూసుకొని వెళ్ళొచ్చు. టెంపుల్‌కి ముందు ఒక చిన్న అందమైన కోనేరు కూడా ఉంటుంది. ఇవన్నీ ఆర్ఎన్ శెట్టి గారు కట్టించినవే. మనకు మురుదేశ్వర్‌లో ఈ గుడితో పాటు ఇంకా చూడాల్సినవి అప్సరకొండ వాటర్ ఫాల్స్, ఇంకా అప్సరకొండ బీచ్. అక్కడి నుంచి ఆర్టీసీ మనకి బస్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. ఆటో వాళ్ళని అడిగినా తీసుకెళ్తారు. మీరు ఈసారి మురుదేశ్వర్ వెళ్ళినప్పుడు అప్సరకొండ వాటర్ ఫాల్స్, అలానే అప్సరకొండ బీచ్ ఒక దగ్గరే ఉంటాయి. ఒకసారి అది విజిట్ చేయండి. కొంచెం కొండ పైన ఉంటాయి. ఆర్టీసీ బస్ వాళ్ళని అడిగినా తీసుకెళ్తారు. ఆటో వాళ్ళని కూడా తీసుకెళ్తారు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇది అప్సరకొండ వాటర్ ఫాల్స్. ఇక్కడ అందరూ అక్కడి నుంచి టెంపుల్ చూసుకొని ఇక్కడికి వస్తారు. లేకపోతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు. ఎలానైనా పర్లేదు. మీరు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళారో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.